వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ ఇంగ్లీష్ ట్రైనర్. ఈ వీడియోలో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎప్పుడు వాడతాం ఈ టెన్స్ని మనం అంటే ఏదైనా ఒక పని ఇప్పుడే కంప్లీట్ అయిందనుకోండి, ఆ ఉద్దేశంలో వాడే టెన్సే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అయితే ఇప్పుడు మనము స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ ఎలా రాసుకోవచ్చు దీనికి? స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ has or have plus V3 plus objective. ఇప్పుడు సబ్జెక్ట్స్కి ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏంటి, సింగులర్ సబ్జెక్ట్స్ ఏంటి మనం ఒకసారి కనుక చూస్తే ప్లూరల్ సబ్జెక్ట్స్ లేదంటే నౌన్స్ అనండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఐ, వి, యు, దే ఈ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఆర్ నౌన్స్, జనరల్గా సింగులర్ సబ్జెక్ట్స్ అవి ఏంటి అంటే హీ, షీ, ఇట్. దాంతోపాటు ఏదైనా ఒక పేరు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాము అని రాశాను, ఇక్కడ సీత అని రాశాను, ఇక్కడ డాగ్ అని రాస్తా ఉన్నా. ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనము ఏం రాద్దామంటే డాగ్స్ అందాం, డాగ్స్, క్యాట్స్. ఏదైనా ఒక నౌన్కి ఎస్ యాడ్ చేసి అది ప్లూరల్ సబ్జెక్ట్గా రాస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు దీనికి మనము ఆక్సిలరీ వర్బ్, హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ రాయాలా హ్యావ్ రాయాలా అంటే హ్యావ్ రాయాలి, హ్యావ్. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి మనము ఏది రాస్తాము అంటే హ్యాజ్ రాస్తాం, HAS, హ్యాజ్. తర్వాత వర్బ్ ఫామ్ అనేది ఖచ్చితంగా సేమ్ ఉంటుంది. ఏంటి అంటే అది V3, థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం క్లారిటీ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గోన్ టు మార్కెట్. ఓకే, ఐ హ్యావ్ గోన్ టు మార్కెట్ అన్నాను. సో ఐ హ్యావ్ గోన్ టు మార్కెట్ అన్నాను ఎందుకు అనంటే ఇక్కడ నేను వెళ్ళాను అని చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడే అన్నారు, ఐ హ్యావ్ గోన్ టు మార్కెట్ జస్ట్ నౌ. ఈ జస్ట్ నౌని అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ గోన్ అనేది V3 అంటున్నాము. అసలు V1 అంటే ఏంటి, V2, V3, V4, V5 అంటే ఏంటి అనేది మనము ఈ గోతో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను గో అన్నాను, వెంట్, గోన్, గోయింగ్, గోస్. ఇది V1, ఇది V2, ఇది V3, ఇది V4 అండ్ V5. సో జనరల్ కండిషన్ ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినప్పుడు వర్బ్ అనేది V3లో ఉండాలి. అంటే ఈ ఎగ్జాంపుల్లో మనం ఏం రాసాము? గోన్ రాసాము. ఫర్ ఎగ్జాంపుల్ V3 తీసేసి నేను ఇక్కడ V2 రాసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వెంట్ టు మార్కెట్ జస్ట్ నౌ, రైటా రాంగ్? బండ గుర్తు. V3 రావాలి అంతే. V3 వస్తే రైట్ ఆన్సర్, మిగతా ఏది వచ్చినా కానీ రాంగ్. క్యాట్స్తో ఇప్పుడు చూద్దాం ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాట్స్ అని ఉంది. క్యాట్స్ హ్యావ్ బ్రోకెన్ ద గ్లాస్ అన్నాను. క్యాట్స్ హ్యావ్ బ్రోకెన్ ద గ్లాస్. ఇక్కడ హ్యావ్ వచ్చింది ఎందుకంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ రావాలి కాబట్టి ఫాలో అయింది రూల్. నెక్స్ట్ బ్రోకెన్ అని వచ్చింది, ఇక్కడ బ్రోకెన్ అనేది V3. సో ఒకసారి వర్బ్ ఫామ్ చూద్దాం. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్, బ్రేకింగ్, బ్రేక్స్. ఇది V1, ఇది V2, ఇది V3, V4 అండ్ V5. సో ఫైనల్గా మనం ఏం రాసాము? బ్రోకెన్ అని రాసాం. ఇక్కడ V3 బ్రోకెన్ రాసాం. సింపుల్. మనం ఏం చేస్తాము? ప్లూరల్ సబ్జెక్ట్స్ ఆర్ నౌన్స్ వచ్చినప్పుడు మనము హ్యావ్ రాస్తాము. హ్యావ్ పక్కన V3 రాయాలి ఖచ్చితంగా. అదేవిధంగా సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు అంటే హీ, షీ, ఇట్, రాము, సీత, డాగ్, మార్కర్, పెన్, బైసైకిల్, ఏదైనా ఒక పేరు ఎస్ లేకుండా అప్పుడు ఏం చేస్తాము? దానికి హ్యాజ్ రాస్తాము, తర్వాత V3 రాస్తాము. V2, V1 ఏది రాసినా తప్పు, V3 మాత్రమే రాయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రాము హ్యాస్ టేకెన్ ఎ లోన్ అన్నాను. రాము హ్యాస్ టేకెన్ ఎ లోన్. ఇక్కడ టేకెన్ వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్, టుక్, టేకెన్, టేకింగ్, టేక్స్. ఇది V1, V2, V3, V4 అండ్ V5. సో ఫైనల్లీ టేకెన్ అంటున్నాను V3. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకా క్లారిటీ కోసం.
ఇట్ హ్యాస్ ఎంజాయిడ్ ద బోన్. ఇట్ హ్యాస్ ఎంజాయిడ్ ద బోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ బోన్ తింటా ఉంది, అది ఎంజాయ్ చేసింది అని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎంజాయిడ్, ఆ ఎంజాయిడ్ని ఇక్కడ రాస్తాం చూడండి. ఎంజాయ్ V1, ఎంజాయిడ్ V2, ఎంజాయిడ్ మళ్ళీ V3, ఎంజాయింగ్ V4, ఎంజాయ్స్ కాస్త ఏమవుతుంది ఇక్కడ V5 అవుతుంది. సో ఫైనల్గా మనం ఏం చేస్తాం, ఇట్ హ్యాస్ ఎంజాయిడ్ ద బోన్, ఎంజాయిడ్ 3, థర్డ్ వన్ V3 వస్తుంది అక్కడ. సో ఈ విధంగా మనము ఎగ్జాంపుల్స్ ఎన్నైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు. అలా ఎగ్జాంపుల్స్ ఎన్నైనా రాసుకుంటూ వెళ్ళాలి అంటే మనకు మేజర్గా గుర్తుండాల్సింది ఏంటి, స్ట్రక్చర్ గుర్తుండాలి. స్ట్రక్చర్ గుర్తుంటే ఎలాగైనా రాసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించిన క్లూ వర్డ్స్ చూద్దాం. సో ఈ క్లూ వర్డ్స్ ఎందుకు హెల్ప్ చేస్తాయి అంటే, ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు కింద 4 ఆప్షన్స్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ క్లూ వర్డ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఈ క్లూ వర్డ్స్ వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఈ టెన్సే వాడాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. జనరల్గా జస్ట్ నౌ, రీసెంట్లీ, ఆల్రెడీ, నాట్ యెట్, నెవర్, ఎవర్, సో ఫార్, లేట్లీ, దిస్ వీక్, దిస్ మంత్ అని చెప్పేసి ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సెంటెన్స్ ఫామ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫుల్ క్లారిటీ కోసం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హీ డాష్ టు ఇండియా జస్ట్ నౌ. ఇక్కడ జస్ట్ నౌ అనే వర్డ్ ఉంది. జస్ట్ నౌ అనేది ఎక్కడ వాడతాం మనము, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాం. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఈ క్వశ్చన్ కనుక ఆన్సర్ చేస్తే, ఇప్పుడు హీ డాష్ టు ఇండియా, హ్యాడ్ రిటర్న్డ్ అనేది ప్రజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. హ్యాజ్ రిటర్న్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యావ్ రిటర్న్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, రిటర్న్డ్ సింపుల్ పాస్ట్. అయితే ఫైనల్గా ఇదైనా ఆన్సర్ అయి ఉండొచ్చు, ఇదైనా ఆన్సర్ అయి ఉండొచ్చు. ఈ రెండిట్లలో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే హీ అని ఉంది ఇక్కడ. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, హ్యాజ్ రాస్తాం. ఐవి, యూ, దే వచ్చినప్పుడు హ్యావ్ రాస్తాం. మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడే, అవును కదా. ఇప్పుడు హ్యాజ్ రిటర్న్, ఈ హ్యాజ్ రిటర్న్ టు ఇండియా జస్ట్ నౌ, హ్యాజ్ రిటర్న్ కాస్త రైట్ అవుతుంది, హ్యావ్ రిటర్న్ తప్పు. ఒకవేళ హ్యావ్ రిటర్న్ ఎప్పుడు రైట్ అవుతుంది అంటే ఇక్కడ ఐవి, యూ, దే ఉన్నప్పుడు హ్యావ్ రిటర్న్ రైట్. సెకండ్ క్వశ్చన్ చూడండి, రాము డాష్ రీసెంట్లీ. 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ రీసెంట్లీ అనే క్లూ వర్డ్ ఉంది. ఆ క్లూ వర్డ్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే రీసెంట్లీ ఎక్కడ వస్తుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాస్ కమ్, హ్యావ్ కమ్, ఈస్ కమ్మింగ్ అనేది ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, తప్పు. కమ్స్ అనేది ఎక్కడ వస్తుంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వస్తుంది. హీ, షీ, ఇట్ సబ్జెక్ట్స్కి, కాబట్టి ఇది కూడా తప్పు. సి తీసేస్తాం, డి తీసేస్తే మనకి ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఒకటి ఉంది, బి ఒకటి ఉంది. ఈ ఏ, బిలో ఏది రైట్ ఆన్సర్ అంటే ఏమంటాం మనం జనరల్గా, హ్యాస్ కమ్, హ్యావ్ కమ్. సో జనరల్గా రాము అంటే ఒక మేల్ పర్సన్. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఏం రావాలనుకున్నాం, హ్యాజ్ రావాలి అనుకున్నాం. ఎక్కడ, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. కాబట్టి ఇక్కడ హ్యాజ్ రావాలి. నెక్స్ట్ హ్యాస్ కమ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. థర్డ్ వన్ చూడండి, ద ట్రైన్ హ్యాస్ ఆల్రెడీ డాష్ ద స్టేషన్. సో ఇక్కడ మనము మళ్ళీ ఏ టెన్స్లో ఉంది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మనకు ఇక్కడ 2 క్లూ వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ అనేది ఎక్కడ వాడతాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాం. దాంతోపాటు ఇక్కడ హ్యాస్ కూడా ఉంది. హ్యాస్ ఎక్కడ వాడతామో, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాం. వండర్ఫుల్. అయితే ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి అంటే వర్బ్ ఫామ్. వర్బ్ ఏది రాయాలి, V1, V2, V3, V4, V5లో ఏది రాయాలి అంటే V3 రాయాలి అనుకున్నాము. కాబట్టి ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ లీవ్ అన్నారు, V1, లీవ్ లెఫ్ట్ V2 or V3, లీవింగ్ V4, లీవ్స్ V5. సో ఫైనల్గా మనకు V2, V3 లీవ్ లెఫ్ట్ లీవింగ్ లీవ్స్. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్.
ఎందుకు అనంటే మనం ఏం రాయాలి ఇక్కడ, లెఫ్ట్ రాయాలి. సో V3 ఏంటిది, లెఫ్ట్, కాబట్టి లెఫ్ట్ రాసాం. అయితే మీకు చాలామంది డౌట్ రావచ్చు, లెఫ్ట్ అనేది V2 కూడా రాయొచ్చు కదా, V3 కూడా రాయొచ్చు కదా, అలా డిఫరెన్సియేషన్ ఎలా చేస్తారు అని చెప్పేసి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జనరల్గా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో మళ్ళీ డిస్కస్ చేస్తాం ఈ రూల్ని. ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఓన్లీ లెఫ్ట్ మాత్రమే వస్తుంది అంతే. సింపుల్ పాస్ట్ టెన్స్లో లెఫ్ట్ మాత్రమే వస్తుంది, దాని పక్కన హ్యాజ్ హ్యావ్ ఏమి రావు. హ్యాజ్ హ్యావ్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, సింపుల్గా అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని అర్థం. సో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఏమవుతుంది, హ్యాజ్ హ్యావ్ ఏమీ రాదు, హ్యాడ్ కూడా రాదు, జస్ట్ రిటర్న్డ్, లెఫ్ట్, ఈ విధంగా వర్డ్స్ వస్తాయి, వర్బ్స్ వస్తాయి అక్కడ. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, లెఫ్ట్ ఈజ్ రైట్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, షీ హ్యాస్ నాట్ డాష్ యెట్. సో షీ హ్యాస్ నాట్ డాష్ యెట్. యెట్ అనేది వర్డ్ చూడండి ఇక్కడ, యెట్ అనేది మళ్ళీ క్లూ వర్డ్. ఇక్కడ హ్యాస్ ఉంది అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక క్లూ వర్డ్ ఉంది, ఇక్కడ ఒక క్లూ వర్డ్ ఉంది, రెండు క్లూ వర్డ్స్ వచ్చేసినాయి. ఇక్కడనేమో ఆక్సిలరీ వర్బ్తో క్లూ వర్డ్, ఆక్సిలరీ వర్బ్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది. సో ఆక్సిలరీ వర్బ్ ఏమని చెప్తుంది, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని చెప్తుంది ఆల్రెడీ మనకు. దాంతో పాటు క్లూ వర్డ్ కూడా చెప్తుంది, ఏమని, ఎట్ అని ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పేసి రెండు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు మనం వర్బ్ ఫామ్ చూడాలి, గో, వెంట్, గోన్, గోయింగ్. ఈ నాలుగిట్లలో రైట్ ఆన్సర్ ఏంటి అంటే గో, వెంట్, గోన్. ఓకే, ఇది వచ్చేసి V1, ఇది V2, ఇది వచ్చేసి V3, ఇది V4. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోస్ అని రాసాను అనుకోండి, అది ఏమవుతుందంటే V5 అవుతుంది. సో మనం ఏమనుకున్నాము, V3 రాయాలి అనుకున్నాం ఎక్కడ, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో, కాబట్టి మనం సింపుల్ గా V3 రాస్తాము, సి ఇస్ గోన్. సో జనరల్ గా మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రూల్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎట్ అనే వర్డ్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా నాట్ రావాలి అక్కడ, హ్యాస్ పక్కన, హ్యాస్ ఆర్ హ్యావ్ పక్కన నాట్ అనేది రావాలి. ఎప్పుడు, ఎట్ అనేది ఒక సెంటెన్స్ లో వచ్చినప్పుడు.